ప్రెజెంట్ జనరేషన్‌లో డైవర్స్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి కదా! అయితే ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ వల్లనా? ఈగో వల్లనా? లేకపోతే ఏముంటాయి రీజన్స్? లేదంటే సొసైటీనే మారిపోతుందా? ఒకప్పుడు మ్యారేజ్ అంటే లైఫ్ టైమ్ కమిట్మెంట్ లాగా ఉండేదనమాట. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి కూడా కోర్ట్ వరకు వెళ్తున్నాయి అన్నీ కూడాను. సో, ఇలా ఎందుకవుతున్నాయి? అసలెక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఏంటి? అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో లైఫ్ ఒకలా ఉంటుంది. రియాలిటీలో ఇంకొకలా ఉంటుంది. దానికి తోడు సోషల్ మీడియా ప్రభావం. మనం ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చాలా అంటే మంచిగా రొమాంటిక్ కపుల్ ఎప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, సర్ప్రైజ్‌లు ఇచ్చుకుంటూ, ట్రిప్స్‌కి వెళ్తూ మంచిగా లవబుల్ కపుల్ లాగా ఉండే రీల్స్ బాగా వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ చూసేసి మ్యారేజ్ తర్వాత మన లైఫ్ కూడా అలాగే ఉండాలి అని అనుకుంటాము. కానీ రియాలిటీకొచ్చేసరికి ఏమవుతుందంటే ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. అక్కడ చూసిన దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి లింక్ లేకపోవడం వల్ల ఫస్ట్ అక్కడే ఎక్కువగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. అండ్ దానికి తోడు వైఫ్ అనుకుంటుంది నేనేం చెప్పకుండానే మా ఆయనకి అన్నీ అర్థమైపోవాలి. లైక్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసి ఒక వైఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే హస్బెండ్ గూడా నా వైఫ్ అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతూ ఫ్యామిలీని అర్థం చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ విషయాన్ని ఇద్దరు కూడా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోరనమాట. సో, ఏది ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసుకోకుండానే సైలెంట్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసేసి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. పాత కాలంలో అంటే పాస్ట్ జనరేషన్స్‌లో వుమెన్స్ మోస్ట్‌లీ ఫినాన్షియల్‌గా డిపెండెంట్‌గా ఉండేవాళ్ళు. సో, వాళ్ళకి తెలియకుండానే ఎక్కడో చాలా విషయాలలో ఆటోమేటిక్‌గా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉండేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు 90% అమ్మాయిలు వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. సో, ఇది గుడ్ చేంజ్. చాలా మంచి మార్పు ప్రతి అమ్మాయిలకి గూడాను. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే నేను గూడా ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ కదా! నాకు కూడా రెస్పెక్ట్ అవసరం. లేదంటే నాకు ఒక స్పెషల్ ట్రీట్‌మెంట్ అవసరం అనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైమ్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ లైఫ్ అంటే ఎవరికి వాళ్ళు నా పవర్ ఎక్కువ అని చెప్పేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆహ్, అథారిటీ చూపించుకోవడం గాదు. మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అనమాట. కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అది హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎవరికి వాళ్ళు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్నారు కదా అని చెప్పేసి తను లేకపోయినా నేను బతకగలను, లేకపోతే వైఫ్ లేకపోయినా హస్బెండ్ ఉండగలను, హస్బెండ్ లేకపోయినా వైఫ్ ఇండిపెండెంట్‌గా మేము ఉండగలము. ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టం. ఆల్ ద టైమ్ ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఫినాన్షియల్‌గా డిపెండెంట్‌గా ఉంటేనే మనం డిపెండెంట్‌గా ఉన్నట్టు కాదు. ఎమోషనల్‌గా లేకపోతే సమ్ ఆర్ ద అదర్ వే ఏదో ఒక వేలో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెంట్‌గా ఉంటేనే ఆ లైఫ్ బావుంటుందనమాట. సో, వైఫ్‌కి ఎప్పుడు గూడా హస్బెండ్ సపోర్ట్ గావాలి. హస్బెండ్‌కి ఎప్పుడు గూడా వైఫ్ హెల్ప్ అవసరం అవుతూనే ఉంటుంది. అలా టీమ్ వర్క్‌గా ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ వీడియో స్టార్టింగ్‌లో మాట్లాడుకుంటున్నట్టే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చాలా ఉంటుందనమాట. స్పెషల్లీ ఈ జనరేషన్ కపుల్స్ మీద. యూజువల్‌గా చూస్తూ ఉంటారు లైక్ హస్బెండ్ ఏదో గోల్డ్, డైమండ్ చైన్స్ గిఫ్ట్ ఇచ్చారు అని జెప్పేసేసి, లేకపోతే మాల్దీవ్స్ ట్రిప్‌కి వెళ్లారు, హనీమూన్ ట్రిప్స్‌కి వెళ్లారు. ఇలా వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకొని మనకి అవ్వట్లేదు అని అవసరం లేని ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఎవరో ఒకరు ఫ్రెండ్స్‌తో అన్నెసెసరీగా ఎక్స్‌ట్రాగా చాట్ చేస్తూ ఉండడం, అది ఒకళ్ళ ఫోన్‌లో ఒకళ్ళు ఎక్కువగా ట్రాక్ చేసుకోవడం, ఇవన్నీ గూడా ఎక్కడో మన ట్రస్ట్‌ని బ్రేక్ చేస్తూ ఉంటాయన్నమాట. ఐ బిలీవ్ ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్‌షిప్స్ ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకుంటేనే బావుంటది. అది ఫ్రెండ్స్ అయినా ఎవరైనప్పటికీ గూడాను. అండ్ ఒకరి గురించి ఇంకొకరు ఎంతవరకు ట్రాక్ చేయాలో అంతవరకు ట్రాక్ చేస్తేనే బావుంటది. మరీ కంప్లీట్‌గా వాళ్ళ పర్సనల్ స్పేస్‌లోకి కూడా దూరిపోయి మనము వాళ్ళని ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉంటుంటే కూడా రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మేజర్ ఇష్యూ వచ్చేసేసి ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అన్నమాట. ప్రెజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. కానీ ఎమోషనల్‌గా మాత్రం చాలా స్లోగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయినా, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పటికీ గూడాను, దాన్ని కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికంటే గూడాను నాకు ఇంతకన్నా బెటర్ చాయిస్ ఉంటుంది. లేదంటే అసలు నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి అలా. ఇలా ఈగోకి పోయి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని గూడా పెద్ద పెద్దగా చేసుకుంటున్నారనమాట.
మనం ఈగో పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట. కానీ అది చాలా ల్యాక్ ఉంది ఇప్పుడున్న జనరేషన్‌లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఫ్యామిలీ సిస్టమ్ గూడా మారిపోయిందనమాట ఇప్పుడు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అండ్ ఆ జాయింట్ ఫ్యామిలీస్‌లలో గూడా పెద్దవాళ్ళు మీడియేట్‌గా పనిచేసేవాళ్ళనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా గూడా కూర్చోబెట్టి మాట్లాడడము, అది కాదమ్మా, ఇది కాదమ్మా అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడేంటంటే అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. గైడెన్స్ తక్కువుంటుంది, సపోర్ట్ తక్కువుంటుంది. అండ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి తక్కువ మంది ఉంటున్నారు. బికాస్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ అయిపోయేసరికి హార్డ్లీ పేరెంట్స్ తప్ప ఇంక పెద్దగా పెద్దవాళ్ళుండి చెప్పేంత స్కోప్ లేకుండే. సో ఈ ఫ్యామిలీ సిస్టమ్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్, ఈ సపోర్ట్ తక్కువ ఉండడం వల్ల కూడా చాలా ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోని హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అయితే నేను అసలు డైవర్స్ తీసుకోవద్దు, లైఫ్ అంతా అడ్జస్ట్ అయిపోయి లేదంటే కాంప్రమైజ్ అయిపోయి బతకాలి అలా చెప్పట్లేదు. కొన్ని డైవర్స్ కేసెస్ చాలా స్ట్రాంగ్ రీజన్స్తోనే ఉంటున్నాయి. లైక్ డొమెస్టిక్ వైలెన్స్ ఉండడము, లేకపోతే బాగా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్షన్ ఉండడము, వాట్ ఎవర్ చాలా రీజన్స్ ఉంటున్నాయి అనమాట. ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక వ్యాలిడ్ రీజన్తో మనము విడిపోతున్నాము అని అంటే ఆల్వేస్ దట్ ఈస్ గుడ్. అంటే ఆ ఒక ప్రెషర్ లాంటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేయమని ఎవరు చెప్పరు. కానీ చాలా వరకు కూడా చిన్న చిన్న ఇష్యూస్ని మనం కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు ఈగోతో వచ్చేవి. సో అవి అవాయిడ్ చేయాలి అని చెప్తున్నాను. ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లం ఉండి నిజంగానే అది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే తప్పు అని అంటే లైక్ నేను దాన్ని విడిపోవడం తప్పు అని చెప్పాలి అని అనుకోవట్లేదు అనమాట ఈ వీడియోలో. కానీ అది మనం చూపిస్తున్న రీజన్స్ విడిపోవడానికి ఎంత వ్యాలిడ్ కాదా అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మేజర్ రీజన్ వచ్చేసేసి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, లేదా మనం అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, తెలుసో తెలియకో మనకు ముందున్న ఫ్రెండ్స్తోనో లేదంటే కొన్ని రిలేషన్షిప్స్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్గా ఇల్లీగల్ ఎఫైర్స్ బికాజ్ వాళ్ళు ఈ రిలేషన్షిప్లో సాటిస్ఫైడ్గా లేకపోవటము, ముందుగా చెప్పినట్టు సోషల్ మీడియాలో వాళ్ళు సర్ప్రైజింగ్లు లేకపోతే గిఫ్ట్లు, ట్రిప్పులు ఇవన్నీ చూసేసి ఇక్కడ అది దొరకకపోవడం వల్ల ఇంకెక్కడో హ్యాపీనెస్ని వెతుక్కొని ఇంకా వేరే ఏదో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, మోస్ట్లీ దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. ట్రై టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అఫ్ కోర్స్ అన్ని రిలేషన్షిప్స్లో గొడవలు ఉంటాయి, అరుచుకుంటారు, కొట్టుకుంటారు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని మాట్లాడుకోండి. మీ రిలేషన్షిప్ అంత బ్యూటిఫుల్గా ఎవరిది ఉండదు అని మీకే అర్థమవుతుంది. సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ డైవర్స్ కేసెస్ అవ్వడానికి రీజన్స్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఈగో క్లాషెస్, లేకపోతే ఎక్కువ ఫ్రీడమ్ ఉండడం. అండ్ దాంతో కొన్ని రియలిస్టిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, లైక్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి అలాగా. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మ్యారేజ్ అంటే లవ్, రెస్పెక్ట్, కమ్యూనికేషన్, పేషెన్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఫ్రీడమ్ మంచిదే, ఇండిపెండెంట్గా ఉండడం కూడా మంచిదే, కానీ అండర్స్టాండింగ్ లేకుండా ఏ రిలేషన్షిప్ కూడా నిలబడదు. సో నా కంక్లూజన్ అయితే ఇదనమాట. మీరేమనుకుంటున్నారు? ఎక్కువ డైవర్స్ కేసెస్ పెరగడానికి రీజన్ ఏమై ఉంటుంది? కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద లైక్ బటన్. అండ్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.